ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారికి ప్రత్యేకమైన ఉద్దేశములు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మణిభూషణ్ దేవుడు దీవించి మలేషియాలో ఉద్యోగ విషయంలో చేస్తున్న ప్రతి ప్రయత్నంలో దేవుని చిత్త ప్రకారం మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని కుమారుడు ఇవాన్ రామును ప్రత్యేకంగా దీవించి మొదటి తరగతిలో అడుగు పెడుతూ ఉండగా దేవుని కృప, మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, విజయవంతంగా చదువుల్లో ముందుకు కొనసాగే విధంగా దీవించి మంచి ఆయుధారోగ్యమును ప్రసాదించమని, ప్రసన్న సన్యాసమ్మను దీవించమని, మంచి ఆయుధారోగ్యమును ప్రసాదించమని, దేవుని చిత్త ప్రకారం హైదరాబాదులో నూతన గృహాన్ని ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు గడిదేశి మణిభూషణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొల్లపూడి స్వర్ణలత జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలులకై కృతజ్ఞతలు తెలియజేస్తూ, రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, మరియు గుండెలో పెరుగుతున్న కండరములు పూర్తిగా కరిగిపోయే కృపను ప్రసాదించమని, మరియు సత్యనారాయణ రెడ్డి, జెసికా రెడ్డిలను కూడా దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, దేవుని యొక్క కృపాహస్తములు వీరిపై సదా ఉండాలని, మరియు వీరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు గొల్లపూడి స్వర్ణలత, సత్యనారాయణ రెడ్డి, జెసికా రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరందరినీ కూడా హేరాళంగా దీవించి వీరు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడే తోడుగా ఉంటూ ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు తల్లి తిరుసభ దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఆ దివ్య సప్రసాద దేవుని యొక్క దీవెనలు మనందరి మీద, మన బిడ్డల మీద, మన కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని, ఆ దివ్య సప్రసాద దేవుని యొక్క గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరగాలని ప్రార్థిస్తూ ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనను మీ అందరి కొరకు అంకితం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి ప్రేమతో ఆహ్వానించుకుందాం. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధన, సప్రసాద యేసు ప్రభువా ఆరాధన.
దిగి వచ్చిన యేసయ్య మీకే ఆరాధన అని ఆ గొప్ప దేవుని, ఆ ప్రేమమూర్తిని, ఆ శాంతిమూర్తిని మనసారా ఆరాధించి వేడుకుందాం. ఆరాధన, దయను చూపిన దయామయుడ ఆరాధన అంటూ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం, ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకు కావలసినటువంటి అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. జీవనాథుడా ఆరాధన, శక్తి నొసగిన శక్తిమంతుడా ఆరాధన అని దివ్య సప్రసాదములో ఉన్న గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ దేవుని యొక్క ఆశీర్వాదము, ఆ దేవుని యొక్క వరాలను మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద కుమ్మరింపమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, జీవమొసగిన జీవనాథుడ ఆరాధన,
పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. ఆరాధన పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా 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 దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్యా స్తోత్రమయ్యా. మమ్ము దీవించడానికి, మమ్ము కాపాడడానికి, మాలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు తొలగించడానికి మా మధ్యలోనికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. మా కుటుంబంలోనికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా అని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 ప్రాణమొసగిన త్యాగమూర్తి ఆరాధన. కరుణ చూప కరుణామయుడా ఆరాధన. ఆరాధన ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. ప్రియ సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ దివ్య సప్రసాద మహోత్సవాన్ని లేదా క్రీస్తు ప్రభు శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. మనమందరం కూడా కథోలిక విశ్వాసములో దివ్య పూజా బలి ప్రారంభించుకుంటున్న ప్రతిసారి దివ్య సప్రసాదాన్ని మన ఆత్మకు భోజనముగా స్వీకరిస్తూ ఉన్నాం. ప్రతి కథోలిక విశ్వాస జీవితంలో దివ్య సప్రసాద ఆరాధన ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. దివ్య సప్రసాద ఆరాధన లేకపోతే కథోలిక శ్రీ సభలో నిజమైనటువంటి ఆరాధన మనకు కనిపించదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనమందరం కూడా దివ్య సప్రసాద ఆరాధనను అర్థవంతముగా జరుపుకుంటూ దివ్య సప్రసాదంలో ప్రభు ఉన్నాడు అని విశ్వసిస్తూ దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి ప్రభువుకు మన ప్రత్యేకమైనటువంటి తలంపులు, ఉద్దేశాలు తెలియచేయటం మన కథోలిక విశ్వాసంలో అది ప్రముఖమైనటువంటి పాత్ర అని మనం విశ్వసిస్తూ ఉన్నాం.
ఈరోజు ప్రియ సహోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనములో ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాము. ప్రియ సహోదరులారా, కడరాత్రి భోజన సమయంలో యేసు ప్రభు రొట్టెను అందుకుని త్రుంచి శిష్యులకు ఇస్తూ, ఇది నా శరీరము, దీనిని భుజించండి, దీన్ని నా జ్ఞాపకార్థముగా చేయండి అని ప్రభు పలుకుతూ ఉన్నారు. నేను మరణించిన తరువాత, ఈ లోకము నుండి పరలోకానికి ఎత్తించిన తర్వాత కూడా, ఇదిగో ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని లేదా ఈ నా శరీరాన్ని నా జ్ఞాపకార్థముగా మీరు కొనసాగించండి అని చెబుతూ ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు తల్లి తిరుసభలో ప్రతిరోజు అనేక ప్రదేశాలలో దివ్య పూజా బలులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి దివ్య పూజా బలిలో యేసు ప్రభు అప్పరూపములో మనందరికీ, మన ఆత్మకు భోజనముగా ఆయన మారుతూ ఉన్నాడు. మనందరి యొక్క బలహీనతలన్నీ కూడా తొలగించి ఆ దివ్య సప్రసాద రూపంలో మనందరిలో ప్రవేశించడం ద్వారా ఆయన మరొక్కసారి సజీవ దేవునిగా ప్రకటించుకుంటున్నాడు. సజీవ దేవునిగా ఆయన మన హృదయంలో మిగిలిపోతూ మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా ఈ ఆహారమును భుజించిన ఎడల వారు నిరంతరము జీవించును. మనం దివ్య సప్రసాదాన్ని ప్రతిరోజు దివ్య పూజాబలలో స్వీకరిస్తున్నాము కాబట్టి మన ఆత్మీయ ఎదుగుదలలో ముందుకు వెళుతూ ఉన్నాం. మన ఆత్మను బలపరుచుకుంటూ ఉంటున్నాం. విశ్వాసములో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. కాబట్టి ఆ దివ్య సప్రసాదం అనేది, క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనేది మన ఆత్మకు భోజనముగా మారుతుంది. తద్వారా ఆ ప్రభు మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇక రెండవది మనం చూస్తున్నాం, యోహాను సువార్త 6వ అధ్యాయము 56లో మనం చూస్తూ ఉన్నాం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నాయందును నేను వానియందును ఉందుము. ప్రియ సహోదరులారా, చాలాసార్లు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని కొన్నిసార్లు అయోగ్యముగా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాం. అవిశ్వాసముతో దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాం. అవిశ్వాసముతో అయోగ్యముగా ఎన్నిసార్లు మనం దివ్య సప్రసాదాన్ని స్వీకరించినా ఆ ప్రభు యొక్క దర్శనాన్ని మనం అనుభవించలేం. ఆ ప్రభు యొక్క శక్తిని మనం అనుభవించలేం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నిజముగా యోగ్యముగా మీరు దివ్య సప్రసాదాన్ని, నా శరీర రక్తాలను ఆ దివ్య పూజా బలిలో స్వీకరిస్తే మీరు నా యందును నేను మీ యందును ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దివ్య సప్రసాద రూపములో ప్రభు మన ఆత్మలోనికి ప్రవేశిస్తున్నాడు, మన హృదయంలోనికి ప్రవేశిస్తున్నాడు, మనతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి మనము కూడా యోగ్యముగా దానిని స్వీకరించినట్లయితే మనము కూడా ప్రభువుతోనే ఉండగలుగుతున్నాం. మనము కూడా ప్రభువుతో జీవించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి దివ్య సప్రసాదం అనేది మన ఆత్మకు భోజనముగా మారుతుంది. యేసు ప్రభు చివరికి తన శరీరాన్ని, రక్తాన్ని కూడా మనందరి కొరకే ధారపోచి ఆయన పరలోకానికి ఏతించి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియ సహోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభు పలుకుతున్నాడు. ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని మనం పానం చేసినప్పుడు ఆయన మనందరిని కూడా అంతిమ దినమున లేపుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీసభలో మనమందరం కూడా చాలా అదృష్టవంతులం. ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించి మనం ఆత్మలో బలపడడానికి, విశ్వాసంలో బలపడడానికి, ఆ గొప్ప దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవడానికి, ఆ గొప్ప దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి ఎంతగానో అదృష్టవంతులుగా మనం భావించాలి. ఇక రెండవది దివ్య సప్రసాద ఆరాధన. యేసు ప్రభు తన శరీర రక్తాల రూపంలో దివ్య సప్రసాదములో
మన కోసం వేచి మనందరిని దీవించడానికి సిద్ధంగా ఉంటున్నారు. దివ్య సప్రసాద ఆరాధన అనేది క్రైస్తవ విశ్వాసంలో ఎంతో శక్తి కలిగినటువంటి ఆరాధన, ఎంతో ఆత్మతో కూడినటువంటి ఆరాధన, ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నటువంటి ఆరాధన. దివ్య సప్రసాద ఆరాధనలోనే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు, స్వస్థతలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దివ్య సప్రసాదములో సజీవ దేవుడు మరుగై ఉన్నాడు. సజీవ దేవుడు దివ్య సప్రసాద రూపంలో మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, చాలామందికి ఇది అర్థం కాదు. దివ్య సప్రసాదంలో దేవుడు ఎలా ఉంటాడు, దివ్య సప్రసాదంలో ఆ తెల్లటి అప్పములో దేవుడు ఎలా ఉంటాడు అని చాలామంది కొన్నిసార్లు అవిశ్వాసముతో ఆరాధిస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, చరిత్ర మరి పునీత అంతోని గారు మరి దివ్య సప్రసాదంలో దేవుడు ఉన్నాడు అని ఒక మూగ జంతువు ద్వారా నిరూపించాడు. దాని ద్వారా చరిత్రనే తిరగరాసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మనుషులెవరు ఆ దివ్య సప్రసాదంలో దేవుడు ఉన్నారని గుర్తించలేకపోయారు. ఏదో నామకార్థంగా ఆరాధిస్తున్నారు. కానీ ఒక మూగ జంతువు ద్వారా పునీత అంతోని గారు దివ్య సప్రసాదంలో దేవుడున్నాడు అని నిరూపించారు. ఆనాటి నుండి ప్రతి ఒక్కరూ కూడా దివ్య సప్రసాద ఆరాధన కొరకు పరుగులు తీసుకుంటూ వెళుతున్నారు. ఒకరోజు ఏం జరిగింది అంటే, ప్రజలందరూ కూడా దివ్య సప్రసాదం పట్ల అంత ఇష్టాన్ని చూపించటం లేదు, నమ్మకాన్ని చూపించటం లేదు, ఆరాధనలో పాలు పంచుకోవటం లేదు. పునీత అంతోని గారు ఒకరోజు ప్రకటించారు, దివ్య సప్రసాదంలో దేవుడున్నాడు, మీరందరూ కూడా నమ్మాలి. దివ్య సప్రసాద ఆరాధన కథోలిక విశ్వాసములో మూల కేంద్రం, అది ప్రధానమైన ఆరాధన, అది శక్తివంతమైనటువంటి ఆరాధన, ప్రతి ఒక్కరు నమ్మాలి అన్నప్పుడు హేళన చేశారు. అందుకని అంతోని గారు ఒక మాట చెప్పారు, మీరు వచ్చే వారం మళ్ళీ గుడికి వచ్చినట్లయితే దివ్య సప్రసాదంలో దేవుడు ఉన్నాడు అని నేను నిరూపిస్తాను, కాబట్టి అందరూ కూడా వచ్చే వారం తిరిగి రండి అని చెప్పారు. అంతోని గారు చెప్పినటువంటి మాటలు విని ఆశ్చర్యముగా మరి దానిని చూడడానికి ఏం జరుగుతుందో చూద్దామని అనేక మంది ప్రజలు దేవుని సన్నిధికి తిరిగి వచ్చారు. ప్రియ సహోదరులారా, ఒకవైపు దివ్య సప్రసాదాన్ని ప్రతిష్ఠించారు అంతోని గారు, ఒకవైపు పచ్చటి గడ్డి మోపును ఉంచారు. ఒక వారం రోజుల పాటు ఆహారం పెట్టకున్నటువంటి ఒక గాడిదను అల్లంత దూరంలో కట్టివేసి అందరూ చూస్తూ ఉండగా అంతోని గారు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఈ గాడిద వారం రోజులు బట్టి ఆహారం లేదు, కావాలనే దాన్ని కట్టివేసి ఉంచాం, మరి ఎంతో ఆకలిగా ఉంది. మరి ఒకవైపు గడ్డి మోపును పెట్టాము, రెండో వైపు దివ్య సప్రసాదాన్ని ఉంచాము. ఈ మూగ జంతువు గనక దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ దేవుని గుర్తించగలిగితే గడ్డి వైపు వెళ్ళవలసినటువంటి ఆ గాడిద, ఆహారం కోసం వెళ్ళవలసినటువంటి ఆ గాడిద దివ్య సప్రసాదం వైపు వస్తుంది. దివ్య సప్రసాదంలో దేవుడు లేకపోతే ఆ గడ్డి వైపు పరుగులు తీస్తూ ఉంది అని పునీత అంతోని గారు తెలియజేశారు. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. గాడిదను విప్పగానే పరుగు పరుగున గాడిద ఆకలితో ఉందేమో, గడ్డి మోపు వైపు పరుగులు తీస్తూ ఉంది. ఆ పచ్చగడ్డిని చూసింది, పరుగులు తీస్తూ ఉంది. సడన్గా ఒకేసారిగా ఆ పక్కనే ఉన్నటువంటి దివ్య సప్రసాదాన్ని చూసినటువంటి గాడిద ఆ పచ్చగడ్డి మోపు వరకు వైపు వెళ్ళబోతున్నటువంటి ఆ యొక్క గాడిద వెంటనే డైవర్షన్ తీసుకుని ఆ దివ్య సప్రసాదం వైపు వెళ్ళి అక్కడ సాష్టాంగ ప్రణామము చేసి ఆ దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభును ఆరాధిద్దాం. ప్రియ సహోదరులారా, మనుషులు ఎవరు కూడా గుర్తించలేనటువంటి శక్తిని ఆ మూగ జంతువు గుర్తించింది. ఆనాటి నుండి ప్రజలందరూ కూడా దివ్య సప్రసాదం పట్ల ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనం దివ్య సప్రసాద ఆరాధనలో నామకార్థంగా పాలు పంచుకుంటూ ఉంటున్నాం. కానీ పూర్తి విశ్వాసంతో పాలు పంచుకుంటున్నామా లేదా అనేది మనకు మాత్రమే తెలుసు.
కాబట్టి అది కేవలం ఒక తెల్లటి అప్పం మాత్రమే కాదు, దేవుడు దానిలో ఇమిడి ఉన్నాడు. దేవుని యొక్క శక్తి ఆ యొక్క శరీర రూపంలో మన ముందు ఉంది. దేవుడే సాక్షాత్తు ఆ దివ్య సప్రసాద రూపంలో మనందరి ముందు ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుతున్న ఈ శుభ సందర్భంలో మనమందరం కూడా ప్రభు ఆఖరి వరకు తన శరీరాన్ని మనకు భోజనముగాను, తన రక్తాన్ని మనకు పానముగాను త్యాగము చేసి తన ఆఖరి రక్తబొట్టు వరకు మన కోసం చిందించి ఉన్నారు. కాబట్టి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుంటూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలో మనం స్వీకరిద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, స్తోత్రమయ్యా. ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, అభిషేకించండి. ఇప్పటి వరకు మేము దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి శక్తిని గుర్తించలేకపోయాం ప్రభా. ఈ రోజు నుండి మేము దివ్య సప్రసాద ఆరాధన పట్ల విశ్వాసాన్ని కనబరుస్తూ మరి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధనలో పాలు పంచుకుని మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఓ ప్రభువా, మా అందరి కొరకు మరుగై ఉన్నటువంటి ఓ దేవా మీకు స్తోత్రమయ్యా. మాలో ఉన్న వ్యాధులను, బాధలను, సమస్యలను తొలగించండి. కుటుంబంలో ఉన్న అన్ని ఆటంకాలను తొలగించండి. కుటుంబ సమేతంగా మేమందరం కూడా ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ మీ గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మీ యొక్క ఆరాధన పట్ల మక్కువను, విశ్వాసాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మేము తూచా తప్పకుండా ఆరాధనలో పాలు పంచుకుని మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారు ఎక్కడెక్కడ ఉన్నారో, ఈ దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, ఏ దేశంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభా, వారందరినీ చల్లగా దీవించమని వేడుకుంటున్నాం. వారందరినీ గొప్పగా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించమని, ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈ బిడ్డలందరి జీవితంలో జరిపించమని వేడుకుంటూ ఉన్నాం ఓ ప్రభువా. మరి సంతానం లేని బిడ్డలను సంతానాన్ని దయచేయమని, ఉద్యోగం లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాలను దయచేయమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, వెళ్ళినటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, వివాహమైనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని, వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి బంధాలను ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం. అనేక బిజినెస్లు, గొప్ప కార్యాలు తలపడుతున్న బిడ్డలను దీవించమని, నూతన గృహాలు, నూతన వాహనాలు కొనాలని సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ఈ దివ్య సప్రసాద ఆరాధనపు కాంతి కిరణాలు, పవిత్రమైనటువంటి కిరణాలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించి దీవించి బలపరచమని మరి ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రియ సహోదరులారా లేచి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అందరూ కూడా చప్పులు కొడుతూ యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన
రక్తము 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 యేసు రక్తము 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 ఆయన రక్తములో ప్రతి ఘోర పాపము తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి ఘోర వ్యాధి తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి దుష్ట శక్తి తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి ఆటంక శక్తి తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి అనారోగ్య శక్తి తొలగిపోవును గాక. ఆమేన్. చప్పులు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. చప్పులతో ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర శాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర శాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారిని. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము ఆమేన్. రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము. మన సాక్షిని శుద్ధి చేయు రక్తము. ఆమేన్. యేసు రక్తములో మనకు విడుదల. ఆమేన్. యేసు రక్తములో మనకు దీవెన. ఆమేన్. యేసు రక్తములో మనకు స్వస్థత. ఆమేన్. యేసు రక్తములో మనకు మార్గము. ఆమేన్. యేసు రక్తములో మనకు జీవము. ఆమేన్. యేసు రక్తములో మనకు మోక్షము ఆమేన్. లభించును గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. 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 మన శిక్షను తొలగించెనే సంహారమునే తప్పించెనే. మన శిక్షను తొలగించును సంహారమునే తప్పించెను. యేసు రక్తము 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 యేసు అందరూ కూడా చప్పట్లు కొడుతూ. రక్తము రక్తము. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము సంతోషంగా. రక్తము. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము 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 స్తుతించండి. యేసు రక్తము రక్తము రక్తము. స్తోత్రం దేవా. యేసు రక్తము రక్తము రక్తము. యేసయ్యా. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు
రక్తములో మనకు విడుదల దయచేయమని, యేసు రక్తములో మనకు స్వస్థతను దయచేయమని, యేసు రక్తంలో ప్రతి పాపాన్ని కడిగివేయమని, ప్రతి శాపాన్ని తొలగించమని ప్రార్థన చేద్దాం. యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి దుష్ట శక్తి యేసు రక్తంలో పారిపోవును గాక. ప్రతి అంధకార శక్తులను విడుదల కలుగును గాక. యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఓ పరిశుద్ధాత్మ యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము ఈ ఆరాధనలో పాల్పంచుకున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మను కుమ్మరించమని, మీ శక్తితో నింపమని, మీ బలముతో నింపమని, ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ యేసు రక్తాన్ని చిలకరించమని, ఆ రక్తము ద్వారా మనకు కావలసిన విమోచన, స్వస్థత, విడుదలను దయచేయమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఈ ఆరాధనలో పాల్పంచుకున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మను కుమ్మరించండి, మీ రక్తాన్ని చిలకరించండి ప్రభా. ప్రతి ఘోర వ్యాధులను, బాధలను, సమస్యలను, ఇబ్బందులను, ఆటంకాలను, అన్ని రకాల సమస్యలన్నింటిని కూడా సంపూర్ణ విడుదలను ఈ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభా. ఆశీర్వదించండి ప్రభా, అభిషేకించండి ప్రభా. ప్రతి వ్యాధి నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవా, నడిపించండి, బలపరచండి ప్రభా. మీ శక్తితో, మీ రక్తముతో కడగండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. అమూల్యమైన రక్తాన్ని బిడ్డలకు చిలకరించి ఈ బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి తలంపులో నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన ప్రభు నామములో మనమందరము కూడా మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. యేసు రక్తములో కడగబడ్డాం, యేసు నామములో దీవించబడ్డాం, యేసు నామములో అభిషేకించబడ్డాం, యేసు రక్తములో మనకి విముక్తిని పొందుకున్నాం. ఓ ప్రభువా, మీ ముందు మోకరించి ఉన్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డల జీవితంలో, కుటుంబంలో ఉన్న అన్ని కొరతలు మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగాక, మీ రక్తంలో కడగబడునుగాక. ఎవరెవరు ఏ మానసిక, శారీరక బాధలకు, ఇబ్బందులకు గురి అయి లోపల మదన పడుతూ బాధపడుతున్నారు, ఈ బిడ్డలందరికీ మీ నామములో విడుదల కలుగునుగాక. ఈ బిడ్డలందరూ మీ రక్తంలో కడగబడునుగాక. ఎవరెవరైతే లైవ్ చాట్ ద్వారా వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నారు, ఈ బిడ్డలందరికీ సంపూర్ణ విడుదల యేసు రక్తములో కలుగునుగాక, యేసు నామములో కలుగునుగాక. ప్రార్థించండి మీ బిడ్డలారా. ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ఈ దివ్య సప్రసాద ఆరాధన మీ అందరి జీవితంలో ఆశీర్వాదకరంగా మారునుగాక, దీవెనకరమైన కార్యాలు జరిపించునుగాక, అద్భుత కార్యాలు జరిపించునుగాక. విశ్వాసముతో
ప్రత్యేకమైన తలంపులతో ప్రార్థిస్తున్నటువంటి మీ అందరి జీవితంలో దేవుడు అతి త్వరలోనే గొప్ప కార్యాలు జరిపించబోతున్నాడు. ఆమేన్. అద్భుత కార్యాలు జరిపించబోతున్నాడు. ఆమేన్. మీ శరీరంలో ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదన, సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయో మీ కుడి చేతిని ఉంచి మీ ప్రత్యేకమైన స్వస్థతల కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం దేవా. యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. యేసు రక్తములో ప్రతి గాయము కడగబడును గాక. ఆమేన్. సంపూర్ణ విడుదల, స్వస్థత కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి ప్రియ బిడ్డలారా. ఆ గొప్ప దేవుడు మనందరి దగ్గరకు వచ్చి ఒక్కొక్కరి మీద తన హస్తాలను ఉంచి మనందరిని అభిషేకించి దీవించి వెళ్ళబోతున్నారు. ఆ ఆమేన్. గొప్ప దేవుని మనమందరం కూడా ప్రేమతో ఆహ్వానించి స్తోత్రం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. స్తోత్రం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మీ అందరికీ మరొక్కసారి యేసు ప్రభు దివ్య శరీర రక్తాల మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్మందరినీ హేరాళముగా దీవించి రాబోయే కాలమంతా కూడా తన దివ్య శరీర రక్తాలతో మనందరినీ కూడా పోషించి ప్రతి బాధ నుండి, వ్యాధి నుండి, సమస్య నుండి, ఆటంకాల నుండి, ఇబ్బందుల నుండి మనందరికీ సంపూర్ణ విడుదలను దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.